ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం గత సంవత్సరం 2024 నవంబర్లో కరెక్ట్గా ఇదే తారీఖు రోజు టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు తరపున అక్కడ టీటీడీలో బోర్డు మెంబర్లుగా వచ్చిన రంగశ్రీ గారు, మహేందర్ రెడ్డి గారు, అలాగే మన ఆనంద్ సాయి గారు, ఇంకా అనేక మంది పాలక మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో ఈరోజు వాళ్ళకి ఇక్కడున్న తిరుపతిలో వైకుంఠపురం ఆర్చ్ దగ్గర ఉన్న ఆటో కార్మికులు, అలాగే డైలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఒక పూట భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ రోజు కూడా వైఎస్ఆర్ జగన్ పార్టీ 5 సంవత్సరాల్లో కనీసం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుందో పట్టించుకుని పాపాన పోలేదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో టీటీడీ చైర్మన్ గారు కానివ్వండి, మీరు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చైర్మన్ గారు కానివ్వండి, అప్పుడున్న బోర్డు మెంబర్లు కానివ్వండి, ఏ రోజున ఒక లిస్టు ఇన్ని టికెట్లు ఇచ్చాం, మేము ఇన్ని టికెట్లు భక్తులకు ఇచ్చామని చెప్పి లిస్టు బయట పెట్టారు. ధైర్యంగా పెట్టారా? లేదు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. బిఆర్ నాయుడు గారు చైర్మన్ ఈ సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఒకసారి ఆయన లిస్టు చూడండి, అలాగే మా బోర్డు మెంబర్ లిస్టు చూడండి, ఒక్కసారి తిరుమల పరిస్థితి చూడండి. ఇక్కడ ఈఓ గారు కానివ్వండి, అడిషనల్ వెంకయ్య చౌదరి గారు కానివ్వండి, అనిల్ కుమార్ సింఘాల్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు భక్తులకి ఏ విధంగా మేము సహకరిస్తున్నామో, అసలు రోజు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే భక్తులు దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత ఫోన్లు చేసి వాళ్ళు డేటా కనుక్కున్నారా, వాళ్ళకి ఎలా దర్శనం అయింది, ఎలా రూమ్లు ఇచ్చా కనుక్కున్నారా? ఆ పాపాన పోలేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి భక్తుడికి కొండకొచ్చి దర్శనం చేసుకుని ప్రతి భక్తుడికి వాళ్ళకి కాల్ సెంటర్ నుంచి ఫోన్ వెళ్తుంది. మీరు సంతృప్తి చెందారా? దర్శనం బాగైందా? తిరుమలలో మీకు ఏర్పాటు ఎలా ఉన్నాయనేసి 92% పైగా ఓటింగ్, పాజిటివ్ ఓటింగ్ వచ్చింది. అంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తామో తెలుసుకోండి. ఆ రోజు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఎవరినైతే మేము నియమిస్తున్నామో వాళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి ఒక పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ఉంది. దయచేసి తిరుమల రాజకీయం చేయకూడదని చెప్పి ఆలోచనతోనే గతంలో కూడా మా పార్టీ తరపున రాజకీయ నాయకులు కాకుండా భగవంతుని సేవలు చేసేవారికి మేమందరం కూడా టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చెప్తున్నాం, మరొకసారి ఇలానే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉన్న పదవి కాలం కూడా భక్తులకి మంచి చేస్తూ అన్ని ఏర్పాట్లు మంచిగా చేస్తూ టీటీడీని ఇంకా దినదిన అభివృద్ధి చేస్తూ ధర్మ పరిషత్తుని కాపాడాల్సిన బాధ్యత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, అలాగే పాలక మండలి సభ్యులు గారికి ఉంది. మరొకసారి వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.